స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. మా ఊరు పిడి అంటారు సార్. నాకేమంటే మదనపల్లె సాయంత్రం వచ్చి ఆల్మోస్ట్ మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి పుకార్లు వచ్చాయి సార్. అది పుకార్లో నిజమో నాకు తెలియదు సార్. నేను మనస్పర్ధం పడినాను సార్. మేము మదనపల్లి జిల్లా చేశారంటే మా అన్నమయ్య డిస్టిక్ మొత్తం అంతా నాశనం అయిపోతారు సార్. ఆటో వాళ్ళు, పేద కుటుంబకులు మొత్తం అంతా నాశనం అయిపోతారు. దయవుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మాకు జిల్లాగా ఇది ప్రకటించండి. మదనపల్లి అది చేసామంటే మేము అన్యాయం అయిపోతాం. మా బాధలు మీరు చూస్తారు సార్. అంతే సార్. నాకు అదొక్కటి సార్ అంతే. నువ్వు వేరేదేం లేదు సార్. మాకు రాయచోటి అన్నమయ్య డిస్టిక్గా మాకు కావాలి సార్. అంతే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు కావడానికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలు ఇక్కడ దాదాపుగా ఉద్రిక్త స్థాయికి తీసుకొచ్చామని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏర్పాటులో దాదాపు అంటే ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, తర్వాత రైల్వే కోడూరు, ఈ మూడు ప్రాంతాలతో పాటు అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, కంబలపల్లి, పీలేరు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాగా అంటే మొత్తం 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా అటు రాజంపేట కాకుండా ఇప్పుడు రాయచోటిని ఏర్పాటు చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అయితే దాదాపు 3 ఏళ్లుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రాంతమే జిల్లా కేంద్రంగా విధులు అంటే జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఈ పరిపాలనా క్రమాలు దాదాపుగా చక్కబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మరోమారు సవరణలు, తర్వాత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ చర్యల్లో భాగంగానే అన్నమయ్య జిల్లాలో ఉంటున్నటువంటి 3 నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి అన్నమయ్య జిల్లాను ప్రస్తుతం కేవలము ఈ 3 నియోజకవర్గాలైతే చిన్న జిల్లాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ 3 నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో పెట్టాలనేటువంటి ప్రభుత్వానికి నిన్న ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా రాయచోటి ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసేటువంటి మదనపల్లి జిల్లాలో, తర్వాత రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము ఈ అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి సమాచారము రాయచోటిలో పూర్తిగా ఇక్కడ వారిని కలపకు చెందినట్లుగా పరిస్థితులు దాపురించాయి. ఈ సందర్భంలోనే ఇవాళ రాయచోటి ప్రాంతంలో బంద్ కూడా స్థానికులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి జేఏసీ ఈ బంద్కు పిలిపించింది.
బంద్ సందర్భంగా 3 ఏళ్లుగా తలెత్తినటువంటి ప్రభావాన్ని కాకుండా కొత్తగా మదనపల్లిలో ఏర్పాటయ్యేటువంటి జిల్లా మదనపల్లిలో రాయచోటిని కలపడం వెంటనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతవాసులు తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగారు. 2 యువకులు కూడా ఆత్మహత్యానికి కూడా శ్రీకారం చుట్టారు. రైట్, థ్యాంక్ యూ హుసేన్.